ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నా? ఏమో బాయ్ గుర్తులేదు. ఇక అప్పుడప్పుడు మనం అప్పుడు చేసుకున్నాం, ఆల్రెడీ కేసులు కూడా అయిపోయినాయి, లోపాలు కూడా పోయినా వచ్చేసిన అన్ని సార్ట్అవుట్ అయిపోయినాయి. ఈరోజు దినాన్ని నేను అన్ని వదులుకొని మంచిగా ఉంటున్నా. నేను ప్రతి నాకు ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు పట్టుకోలే, ఏం అడగలేదు, ఏం రాయలేదు. ఎందుకు పట్టుకోలే భయ? పట్టుకున్నారు కదా. ఇట్లా గంజాయి తాగుతావు, ఇట్లా ఇట్లా వీడియోలు చేస్తున్నావు గంజాయి, అదంతా ఒకప్పుడు చేసినాం. మనం దమ్ తాగినాం, తాగలేని కాదు, మనం దమ్ అమ్మేటోళ్ళం కాదు బాయ్. अपन शौक करने वाले, अपन नशा करते, अपन बेचने वाले नहीं है. నశ చేస్తావు అంతే. కానీ నష ఇప్పుడు నేను కూడా నేను కొనాను బాయ్, నేను కొనాను. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు బాబాయ్, బయట కనిపిస్తారు, ఆ బాయ్ పోతుంటే నాడు ఇంకోటి నాకు డౌట్ అంటే నా డౌట్ ఇది, కలెక్ట్ వచ్చిన వాళ్ళందరూ దమ్ముకుంటే వస్తారా? లేదు బాయ్, అంటే ఇప్పుడు మాక్సిమం అంతగానం రారు. చాలా మంది అయితే దర్శనం చేసుకొని వస్తారు, మన దగ్గరగా ప్రేమగా వస్తారు, వీడియోలు చేసుకుంటారు. స్టేషన్ కాడ వచ్చిన వాళ్ళు అట్టుంటారు, కానీ అటు స్టేషన్ సైడ్ ఉంటా. ఇగో బాయిగో ఫలక్నామా వాళ్ళు అసలు మాక్సిమం ఎవరు లేరు బాయ్, బయట నుండి వస్తారు. బయట నుండి చాలా మంది బయట వాళ్ళే చేస్తారు అంతా, మొత్తం చిల్లర్లకి మొత్తం. నేను ఉన్నప్పుడు అయితే ఎవరు కొట్టారు బాయిగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు మేము తాగినం చేసినాం, ఎందుకంటే అదంతా తెలియని మైండ్ లా తెలియని మొత్తం అట్లా ఒకప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈడ మా ఫలక్నామా టెంపుల్ దగ్గర ఎవరైనా గంజా గింజా తాగినా సరే వానికి రిపీటింగ్ ఎట్లుంటో తెలుసా భాయ్? పోలీసు వాళ్ళు రాని ఎవరైనా రాని ఫస్ట్ వాడిని బడి బత్తాలు కొట్టేస్తాం వాడిని, దాని తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర మేము పోతాం. ఎందుకంటే ఆడ మొత్తం కెమెరాలు ఉంటాయి, ఆడ అన్ని ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పోరలు వస్తారు నీ దగ్గరికి. అవును, వాళ్ళకి నమ్మకరే శామన్న వీడియోలు తీస్తాడు, కలుద్దాం, ఫోటో గీటోలు దిగుదాం, అది రిసీవ్ అంటే వాళ్ళు నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు పోరాళ్ళు? అందుకోసమే బాయ్ వాళ్ళు నాకు ఇక ఏమైందంటే మెయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్. నువ్వు చెప్పినట్టు 100% కరెక్టే బాయ్. చాలా మంది చిన్న చిన్న పోరగాళ్ళు బాయ్, నేను గంజా కొడతా అని తెలుసు, అరే చిన్న చిన్న పోరగాడు వచ్చి అంటాడు బంబం బోలే అంటాడు. నిజం బాయ్, వాస్తవం నిజం, నువ్వు చెప్పింది 100% నిజం. చిన్న చిన్న పొరగాడు వచ్చి అన్నా బంబం బోలే గుమ్మ అంటున్నా, మాక్సిమం ఇక గుమ్మ అంటున్నా కూడా అంటారు, బంబం బోలే అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక ఏంటంటే చిన్న చిన్న పోరగాళ్ళు బాయ్. ఒక రోజు ఏమైందంటే బోరబండ పోయినా నేను, అయితే ఒకప్పుడు నా ఎక్స్ ని డ్రాప్ చేయడానికి బోరబండ పోయినా నేను. డ్రాప్ చేసి ఇట్లా గల్లీ నుంచి వస్తున్నా, పోరగాళ్ళందరూ చుట్టేసుకున్నారు, అన్నా బంబం బోలే అన్నా, దమ్ము కొడతావు అన్నా, గుమ్మ అంటున్నా అన్నా అంటే. పోరగాళ్ళు నా వల్ల చెడిపోతున్నారు బాయ్, ఇంటింటి ఉన్నారు, నా వల్ల వాళ్ళకి తెలుస్తుంది నేను ఇట్లా జాయింట్ కొడుతున్నా, నేను ఇట్లా వాళ్ళని నేను ఖరాబ్ చేస్తున్నా నా వీడియోస్ వల్ల. అంటే ఇప్పుడు నా వల్ల ఇంతమంది ఖరాబ్ అవుతుండ్రు. ఎందుకు అదే నన్ను చూసి ఇంతమంది నేర్చుకుంటుండ్రు. అరే తెలియని వాళ్ళకి కూడా గాంజా తెలుస్తుంది, పోరగాళ్ళకి నా వల్ల తెలుస్తుంది. సో అప్పుడే మైండ్ ఫిక్స్ అయిపోయింది బాయ్. ఇక్కడ ఇంతమంది పోరగాళ్ళని చూసుకొని బయట చాలా మంది కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కడెక్కడ నుండి వస్తారు, అన్నా దమ్ అంటున్నా, బొమ్మం బోలే అంటున్నా అని అంటారు. ఇక నాకంటూ తమ్ముళ్ళు కూడా ఉన్నారు, నన్ను చూసి రేపటి దిన వాళ్ళు ఖరాబ్ అవ్వద్దు బాయ్. ఇప్పుడు వీళ్ళు కూడా నన్ను చూసి చాలా మంది బయట వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. అందుకని అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా బాయ్, ఈ గాంజా రీల్స్, ఈ జాయింట్ అన్ని వద్దు. ఎందుకంటే తెలియకుండా ఒకప్పుడు నషాలా అన్ని చేసుకున్నాం, కానీ నేను చెడిపోయింది కాకుండా వేరే వాళ్ళని చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ బాయ్? తప్పు. ఇక నాకు తెలిసి వచ్చింది, అందుకే నేను ఎవరు నాకు ఇగో పోలీసు వాళ్ళు కూడా మస్తు చేసిండ్రు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎవ్వరు వినలే బాయ్. ఒక రోజు నాకు నేను రియలైజ్ అయినా, అందుకనే నేను బంద్ చేసిన బాయ్. అప్పుడు పక్క ఉండే ఇప్పుడు బంద్ చేసిన బాయ్. ఒక 4 years అయిపోయింది బాయ్, బంద్ చేసిన మొత్తం ఆల్మోస్ట్ బంద్ చేసిన. జాబ్ అంటే ఇక ఈ బిజినెస్ అంటే అన్న వాళ్ళ బిజినెస్ కూడా ఉన్నాయి. ఇంకా నేను క్యాబ్ డ్రైవింగ్ కూడా చేస్తా, ర్యాపిడోది చేస్తా బాయ్. ఇప్పుడు ఒకప్పుడు లెక్క లేదు బాయ్. ఇప్పుడు పోలీస్ ఎట్లా చేస్తుండ్రు, టార్చర్ చేస్తుండ్రు పోలీసు వాళ్ళు. బయట కనిపడినా సరే అరే నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు అట్లా. అదే ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నా అనుకో బాయ్, నేను ఇట్లా జాబ్ చేసుకుంటా, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంటది, చేసుకుంటా వీడు మారిపోయిండు. అందరికి ఇప్పుడు అప్పటి లెక్క పోలీసు వాళ్ళు కూడా నాకు టార్చర్ ఏం చేయట్లే బాయ్, ఎందుకంటే మారిపోయినా కదా బాయ్. రీల్ పెట్టినావు కదా, పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారా బాబు బోనాలు. ఇప్పుడు ఎట్లయితుందంటే బోనాల్లో జాతర అని ఒకటే ఎగురుతుండ్రు బాయ్. వీళ్ళకి తెలియదు జాతరలో ఏమైతుందని. జాతరలో ఏమైతుంది, అరే ఇప్పుడు ఆజ్ మారుతాం కల్ జాతం అని అనుకుంటారు వాళ్ళు. అరే ఇదంతా వేస్ట్ బాయ్, చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు బాయ్, నిన్ను చంపేస్తా,
నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నేనేమనుకుంటా, అరే నేను ఇప్పుడు బయట పోయినాక నేను డౌన్ అయిపోయినా, ఇప్పుడు నన్ను 10 మంది గుర్తుపడతారు అట్లా ఇట్లా అనుకుంటా. బయటికి వచ్చిన తర్వాత నీకంటూ నీకు తమ్ముళ్ళు అన్నలు ఉంటారు. సొంత తమ్ముని చంపితే ఊరుకుంటాడు ఎవడైనా? నీ దోస్తులు ఉంటారు, వాళ్ళు నన్ను చంపరా? అదే ఇదంతా జీవితాంతం. వీళ్ళు జాతర జాతర ఒకటే గుర్తుండ్రు, ఇదంతా వేస్ట్ అంటున్నా బాయ్. అందుకనే వీళ్ళకి అదే లాస్ట్ లో చెప్పినా కాబట్టి అన్ని బంద్ చేసుకుని రా బాబు అని. ఏంటంటే జాతర జాతర ఒకటే ఎగరద్దు బాయ్. ఎంత ఎగిరినా సరే లాస్ట్ కి రావాల్సింది అక్కడనే. కర్మ అనేది ఉంటది బాయ్, దేవుడు చూపిస్తాడు. అంటున్నా 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 ఏమంటావు? అర్థమే ఏమంటావు అసలు ఎప్పుడు గంటనే ఉంటావా? అదొక డైలాగ్ అట్లా ఇచ్చేసింది ఇక మా గల్లీలలో మా కూరగాయలు అట్లా మాట్లాడుకుంటూ అట్లా టైం పాస్. ప్రాపర్ ఫలక్నామా ఫలక్నామా. అంటే నువ్వు ఇంతకు ముందు ముంబైకి ఎటు వెళ్ళినావు? ముంబై అదే వెళ్ళినా కాబట్టి కొన్ని కేసులు అయినాయి. సో కేసులు అవ్వడం వల్ల హైదరాబాద్ విడిచిపెట్టాల్సి వచ్చింది. బతికినావంట? అవును బాయ్. దేని వల్ల అసలు ఎందుకు అట్లా? జాయింట్ వల్లనే. అందుకే రియలైజ్ అయినా అని చెప్పి చెప్తున్నావా? ఆ టైంలో చెప్తున్నా బాయ్, నాకు ఎవ్వరు రాలే బాయ్. నాకంటూ మమ్మీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, నేను ఒక రీల్ చూసి నేర్చుకుంటే చేసిన చాలా. చిన్నప్పటి నుండి చూసుకున్నా లైఫ్ లో నేను పైసలు గీసలు బైకులు నేను చేయని షోక్ అంటూ లేదు బాయ్. నా జీవితంలో దక్కందంటే ఒక అమ్మ ప్రేమనే బాయ్. నా లైఫ్ లో నేను చూడందంటే ఒక అమ్మ ప్రేమనే. చిన్నప్పటి నుండి నేను ఏడుస్తున్నా, ఈ రోజు కూడా ఏడుస్తా, ఎప్పుడైనా ఏడుస్తా బాయ్. ఎవరైనా బేటా అంటే చాలు బాయ్, ఆంటీ వాళ్ళు చాలా మంది అంటారు, ప్రేమతో అంటారు. ఇక నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు బాయ్. అవును చూస్తున్నా. ఇక ఏమైందంటే అప్పుడు నేను హాస్పిటల్లో పడిపోయినా బాయ్. మొత్తం అసలు బొక్కలు కనిపించేస్తున్నాయి. పడిపోయినా ఎవ్వరు రావట్లేదు. నా దోస్తులు ఆ టైంలో దోస్తులు ఎవ్వరు రాలే బాయ్. ఫ్యామిలీ వాళ్ళు అందరికి తెలుసు నేను ఇట్లా అయిపోయినా అని. నా ఎక్స్ ఉండే బాయ్, తన గోళ్ళు ఉండే, ఆ మొక్కతి బాయ్ హాస్పిటల్ ఎవ్వరు లేకుండే. తను వచ్చి ఈరోజు దినా నేను ఉన్నా అంటే తన వల్లనే బాయ్. తనే మొత్తం ట్రీట్మెంట్ కి పైసలు. నేను చచ్చిపోతా అనుకున్నా బాయ్. అది ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు ఏమంటుండ్రు, ఇక ఉస్మానియాలో షిఫ్ట్ చేయాలి, గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలి. ఇక ఉస్మానియాలో పోతే తెలియదు ఏముంది, బతికినోడు కూడా మళ్ళా రావాల్సింది చచ్చిపోయి. నేను అనుకున్నా ఇక నేను చచ్చిపోతాను అనుకున్నా, ఇక ఫిక్స్ అయిపోయినా నన్ను నేను అనుకున్నా, మైండ్ లో అనుకున్నా ఇక నేను చచ్చిపోతా ఇక అని. ఇక లాస్ట్ కి ఆమెనే ఎంతనో పెట్టింది బాయ్. మా ఎక్స్ చాలా పెట్టింది, పైసలు చాలా పెట్టి ఇక నన్ను మళ్ళా ఈ స్టేజ్లో తెచ్చింది. దాని తర్వాత అప్పుడే బంద్ చేసుకున్నా. ఇక పోరగాళ్ళు కూడా నా వల్ల చెడిపోతుండ్రు. అప్పటికి తాగినా మళ్ళా కొద్దిగా రియలైజ్ అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా నా హెల్త్ మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళా కూడా తాగలే అని కాదు, మళ్ళీ ఇక ఈ పోరగాళ్ళు నా వల్ల చెడిపోతున్నాని అప్పుడు బంద్ చేసుకున్నా. ఇక ఎందుకు నా వల్ల చెడిపోవాలని. మీ తమ్ముళ్ళకి నీ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే చెడిపోర్రా అని నన్ను చూసా అని చెప్తావా, లేదంటే చెడిపోద్దురా ఇట్లా జీవితం ఇట్లుందిరా అబ్బాయి మంచిగా లేదని చెప్తావా? ఇక ఈ లైన్లో అంటే నేను చూసుకున్న లైన్లా అంటే నేను తెలిసి తెలియని ఏజ్ లో మస్తు చేసుకున్నా బాయ్. మస్తు అంటే మస్తు చేసుకున్నా నేను. ఈ లైనే మనకు వేస్ట్ బాయ్. ఇప్పుడు ఒక్క మర్డర్ చేసినాం అనుకో, ఓన్లీ నీకు నైట్ అవుటే తిరగాలి. దొంగ లెక్క ఎట్లా తిరగాల్సి వస్తుంది తెలుసా? పొద్దుగాల తిరగడం అంటే అవ్వదు, కానీ నైట్లల్లో తిరగాల్సి వస్తుంది. పొద్దుగాల తిరగాలంటే ఎవడొస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు, ఎవడైనా కొత్త మనిషి కూడా ఇట్లా పరిచయం అయిందంటే అరే ఈడేమైనా చేస్తాడు, ఈడెవడు అంతా అట్లా అనిపిస్తుంది. ఏంటంటే ఈ లైన్ బేకార్ లైన్ బాయ్. గొడవలు అంటారా, ఫస్ట్ గొడవలు అయినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి, కాంప్రమైజ్ చేయడానికి చూడండి. నీకు తెలుసో తెలియదు ఏముంది బాయ్ ఇవాళ జనరేషన్ లో. అంటే ఇప్పుడు జాతర జాతర అంటారు కదా, అదే హిసాబ్ లో జాతర అంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు 8 వారాలు, దాని తర్వాత ప్రతి ఒక్కరు దొరుకుతుంది.